హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మోస్ట్ ఇంట్రెస్టెడ్ వీడియో అండి, నాకైతే చాలా ఇష్టమైన వీడియో అన్నమాట. అదేంటి అంటే హ్యాంగింగ్స్ అండి. ప్రతి బ్లౌజ్కి ఇలా హ్యాంగింగ్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఏ బ్లౌజ్ అనేది వదిలేను ఫ్రెండ్స్, దానికి మ్యాచింగ్ తగ్గట్టు మన మగ్గం వర్క్ వాళ్ళైతే ఎలా ప్లాన్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా నేను కూడా ఏ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానో దానికి తగ్గట్టు ఇలా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇవి వచ్చేసి మనము ఈరోజు నేను చూపిస్తున్న హ్యాంగింగ్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మనం బ్లౌజ్లో అయితే ఏ విధంగా అయితే నేను ఫ్లవర్స్ కానీ బీడ్స్ కానీ ఏ విధంగా అయితే యూస్ చేశానో సేమ్ వాటిలాగానే సేమ్ టు సేమ్ అవే ఐటమ్స్ అనేది యూస్ చేసి అదే పద్ధతిలో మనకి ఇదైతే ఏ విధంగా ఉందో అదే విధంగా నేను కట్ చేసి అయితే ఈ విధంగా అయితే యూస్ చేశానన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. అండ్ దీంతో అయితే మనకు బ్లౌజ్ అంతా టోటల్ అయితే అయిపోయిందన్నమాట. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి, టోటల్ అంతా అయిపోయింది. ఎవరైనా మన బ్లౌజ్ వీడియో కనుక చూడనట్లయితే మాత్రం ప్రతి దాని లింక్ అండి, నేను ఇందులో ఏమేమి స్టిచ్ చేశాను ప్రతి దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే చూసేయండి. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గర నుంచి వస్తే చూడండి ఎంత షైనీగా అయితే ఉందో. ఇంత షైనీగా అయితే ఉంటుందండి. నైట్ టైం పార్టీస్లకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఏంటంటే ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే ముందుగా నేను ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. సో చాలామంది నన్ను అడిగారన్నమాట, డ్రాయింగ్ అనేది చూపించండి అనేసి చాలామంది అడిగారండి. సో నేను తీసుకున్న సర్కిల్ అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మనం సర్కిల్ అండి, ఈ విధంగా మనం నెక్కు మనం ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో ఇలా మనము డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ ఇదే విధంగా మనము రింగ్ నాట్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదండి. సో ఆ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది వీటికి సేమ్ అదే కలర్ కాంబినేషన్లో నేను ఇవైతే స్టిచ్ చేసుకుంటాను. అంటే మనము బ్లౌజ్ అంతా ఫ్లవర్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో మనము రింగ్ నాట్ ఫ్లవర్స్, సో అదే విధంగా అనేది మనము ఎక్కడ ఏం చేయాలి, మనము అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దీని విధంగా ఏంటంటే మనకి మన బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు డిజైన్ అనేది బాగుంటుందండి. మనం ఇలా ఈ మ్యాచ్ అయినట్టు మనము డిజైన్ అనేది చేసుకున్నాం అనుకోండి హ్యాంగింగ్స్, సో లుకింగ్ అనేది చూడడానికి అనేది చాలా బాగుంటుందన్నమాట. సో దానికోసం అనేసి ఎప్పుడు హ్యాంగింగ్స్ అయితే నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఫ్లవర్ కూడా స్టిచ్ చేసుకున్నాను అండ్ లోపల పాలు కూడా స్టిచ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా అనేది మాత్రం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇలా బార్డర్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తానంటే నేను మన కట్ బిట్స్ ఉన్నాయి కదండి, సో కట్ బిట్స్ బ్లౌజ్ అంతా వాడాము. సో ఓన్లీ ఇదే మాత్రం ఉంటే కొంచెం ఏదో బోర్డర్గా కనిపిస్తుంది, కొంచెం షైనింగ్ కూడా ఉండాలి అనేసి నేనేం చేశానంటే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే కట్ బిట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ గొలుసు కుట్ అనేది కుట్టుకున్నాం అనుకోండి, తర్వాత కట్ బిట్ అనేది ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఫస్టే కట్ బిట్ అనేది స్టిచ్ చేసామనుకోండి, సో గొలుసు కుట్టికి తడతా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఫస్ట్ గొలుసు కుట్ అయితే కుట్టిస్తాను ఫ్రెండ్స్. మనం ఏం చేయాలి అంటే ఈ బార్డర్ మీదగా మనము చుట్టూరు అయితే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఏం చేయాలంటే కట్ బిట్ అనేది తర్వాత స్టిచ్ చేస్తానన్నమాట. ఫస్ట్ గొలుసు కుట్టు ఈ విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ మొత్తం చుట్టూ అయితే స్టిచ్ చేసుకుంటానండి. తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను అన్నమాట. మనం ఈ విధంగా గొలుసుకునేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బార్డర్ వైజ్గా ఏం చేయాలి, నేను కట్ బిట్ అయితే మొత్తం స్టిచ్ చేసుకుంటానండి. ఇలా 2 బిట్స్ అనేది తీసుకుంటూ షుగర్ బిట్స్ అయితే మనం ఏ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేస్తామో సో అదే ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో ఏం చేయాలి అంటే ఇలా టోటల్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా నేను కట్ బిట్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి మళ్ళీ బార్డర్ లాగా మళ్ళీ బయట సైడ్ కూడా మనం గొలుసు కుట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనకు జాయింటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సరే కదండి, నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. రెండు అయితే అయిపోయాయండి. చుట్టూ గొలుసు మనం దీన్ని ఏం చేయాలంటే కట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని మనం జాయిన్ చేయాలంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా. సో ముందైతే నేను ఇది కట్ చేసుకుంటాను. చూసారు కదండి, కట్ చేసుకున్నాను అనమాట. రెండింటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలంటే గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనమైతే మొత్తం దీన్ని అయితే ఇప్పుడు కుట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇలా రివర్స్ అనేది తిప్పేసామనుకోండి, మీకు ఏది కావాలంటే అలా మంచిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా దేనికది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా ఈ సెంటర్ ప్లేస్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మనము థ్రెడ్ అయితే హ్యాంగ్ చేయాలన్నమాట. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం ఎంత 1 ఇంచ్ గ్యాప్ అయితే నేను వదిలేస్తున్నానండి. ఇక్కడ మనకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇలా లోపల ఇలా మడిచేయండి. చూసారు కదండి, ఈ విధంగా మనం నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా స్టిచెస్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనకు సేమ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, సో కనిపించే ఛాన్స్ అనేది ఉండదు. కొంచెం 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 మలుచుకుంటూ ఆ కొంచెాన్ని ఇలా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలండి.
సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఈ కార్నర్ పాయింట్ అనేది రావాలన్నమాట. సో ఈ కార్నర్ పాయింట్ కోసం మనం ఏం చేయాలి అంటే చూపిస్తా, పక్కన ఉన్న క్లాత్ని అయితే ఇలా మడుచుకోండి ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత ఇలా మడుచుకున్న తర్వాత సో మనకి కార్నర్ పాయింట్ అనేది షేప్ అనేది రావాలన్నమాట. రావడానికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం అయితే ఇలా ఇలా రావాలండి. దీనికోసం ఇక్కడ చూడండి నేను లోపల నుంచి ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగన్నమాట. ఇలాగా ఒక 4-5 స్టిచెస్ ఇక్కడే వేసుకోండి కొంచెం టైట్గా. సో ఆ క్లాత్ అనేది ఎలా అంటే లోపల అణిగిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారుగా ఈ విధంగా అన్నమాట. సో మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదండి, ఇంతవరకు అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఎలా అంటే ఇందులో ఒక ఫింగర్ పట్టేంత ప్లేస్ అయితే నేను లీవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ హోల్లో నేనేం చేస్తానంటే సో ఇవి వచ్చేసి మనము ఉలన్ థ్రెడ్ హ్యాంగింగ్స్ చేసుకున్నాం కదండి, అందులో ఎక్స్ట్రా కట్ చేసిన థ్రెడ్స్ అన్నమాట. మనం ఏం చేస్తానంటే ఇంట్లో మరీ ఎక్కువ వద్దండి, ఎందుకంటే మనకు ఫ్లవర్స్తోనే ఆల్రెడీ ఉబ్బుగా కనిపిస్తుంది. మరి ఇంకా ఎక్కువ పెట్టేసామనుకోండి సో ఇంకా ఉబ్బుగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీని షేప్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి జస్ట్ లైట్గా కొంచెం అనేది ఉబ్బుగా కనిపించడానికి జస్ట్ కొంచెం అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొన్ని బీడ్స్ అయితే నేను హ్యాంగ్ చేసుకుంటానండి. మనము బ్లౌజ్కి అయితే ఎలా అయితే మనం బీడ్స్ అయితే హ్యాంగ్ చేసుకున్నామో సో ఆ విధంగా అన్నమాట. చూసారుగా ఈ విధంగా ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే తీసుకునేసి సో నేను హ్యాండ్కి అయితే మనం ఏ కట్ బీడ్స్ అయితే యూస్ చేసామో సేమ్ అవే కట్ బీడ్స్ అండి. ఇప్పుడు దీనికి నేనేం చేశానంటే 4 కట్ బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా. సో 4 కట్ బీడ్స్కి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నానండి. అందులో కూడా అటు ఇటు ఎల్లో అండ్ ఇవి తీసుకున్నాను కదా, సో అదే విధంగా అనమాట. ఇక్కడ ఎల్లో అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్కి ఫైనల్కి వచ్చేసి ఒక షుగర్ బీట్ అనమాట. సో ఇదే ప్రాసెస్లో మళ్ళీ రివర్స్ అనమాట. 4 లైన్స్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. సో మనకు తెగే ఛాన్స్ అనేది అస్సలు ఉండదండి. సో మరి ఎక్కువ లాగేద్దన్నమాట, ఇలా కదులుతూ అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న ముడైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా తెగినా కానీ ఇది ఒక్కటే తెగుతుందన్నమాట. పక్కదానికి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా ముడైతే వేసుకోవడం చాలా బెటర్. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ అనమాట ఇంకొక దానికి. సో జస్ట్ కొంచెం ప్లేస్ అండి, మీరు ఎక్కువ గ్యాప్ అయితే అవసరం లేదు. దీనికి కొంచెం పక్కన అనమాట ఇలా అయితే మళ్ళీ థ్రెడ్ అనేది అదే థ్రెడ్ అనేది తెంపాల్సిన అవసరం లేదు. సో అదే థ్రెడ్ని మళ్ళీ ఇలా పక్కన అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి 3 అన్నమాట. ఇప్పుడు నేను ఎల్లో పక్కన మనము హ్యాండ్కి కూడా బ్లూ తీసుకున్నామండి. సో బ్లూ అన్నమాట. అండ్ నెక్స్ట్ 1 షుగర్ బీట్ ఈ విధంగా హాఫ్ పార్ట్ అయితే కుట్టుకున్నాను అనమాట. సో 1 బీట్ అయితే తగ్గించుకుంటూ వెళ్ళానండి. ఇప్పుడు ఈ విధంగా అయితే ఈ సైడ్ అయితే ఎలా కుట్టానో సో ఇది ఎల్లో సెంటర్ అన్నమాట. సో ఈ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకుంటానండి. స్టెప్ బై స్టెప్ ఇలా స్టెప్స్ వైజ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను 1 by 1. చూడండి స్టెప్స్ వైజ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు ఈ విధంగా ఏం చేస్తానంటే ఈ విధంగా 2 అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇలా 2 అయితే ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి మన హ్యాంగింగ్ థ్రెడ్ అయితే ఫస్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఫస్ట్ అటాచ్ చేసుకోవడం వల్ల అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే అటాచ్ చేసుకుంటామో అక్కడ గ్యాప్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. దానికోసం అయితే ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే ఆ కార్నర్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకి కట్ చేసుకునేసి మీకు ఇక్కడ కావాలి అంటే చిన్న ముడి ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఒకవేళ మీరు వేసే స్టిచ్ అనేది ఒకవేళ ఊడిపోయే ఛాన్స్ ఏమైనా ఉందనుకోండి, ఈ ముడి అనేది కొంచెం ఆపుతుందన్నమాట. సో దానికోసం అనేసి చిన్న ముడి అనేది వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే మనం ప్లేస్ అయితే ఉంచుకున్నామో సో ఆ ప్లేస్లో అయితే ఇలా నీడిల మనము థ్రెడ్ అనేది లోపల జాయిన్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని ఊడిపోయే ఛాన్స్ అనేది లేకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టిచెస్ అనేది వేసుకోవాలండి. మనం ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకున్నాం కదా, సో ఆ గ్యాప్ అంతా కవర్ చేసుకుంటూ దీన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ అయితే ఎలా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చామో ప్రాసెస్ అయితే అదేనండి, సేమ్ టు సేమ్. కాకపోతే ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఏమి ఉండకుండా ఇక మొత్తం ఆల్ క్లియర్ చేసేయాలన్నమాట. క్లియర్ చేసేసి ఈ విధంగా స్టిచెస్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా థ్రెడ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ బార్డర్కి వచ్చేసి మనము షుగర్ బీడ్స్ అయితే ఎలా కుట్టామో అదే ప్రాసెస్లో నేను పల్స్ అయితే స్టిచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏం చేయాలి, 2 పల్స్ అనేది తీసుకునేసి జస్ట్ 2 పల్స్ అండి. 2 పల్స్ అనేది తీసుకునేసి మనం ఏం చేయాలి, మనం షుగర్ బీడ్స్ అయితే కుట్టే ప్రాసెస్ ఉంది చూడండి, మనము ఆ ప్రాసెస్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అన్నమాట. అదే ప్రాసెస్లో 2 బీడ్స్ అయితే యూస్ చేసుకుంటూ ఇలాగైతే కుట్టుకోవాలి. ఇక్కడైతే మీరు ఎక్కువ బీడ్స్ అయితే తీసుకోవద్దండి, ఎందుకు అంటే కార్నర్ ప్లేస్ కాబట్టి బాగుండదన్నమాట. జస్ట్ 2 బీడ్స్ మాత్రమే తీసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, నేను ఫైనల్గా అయితే స్టిచ్ చేసుకున్నానండి. 2 వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో. మనము వైట్ పల్స్ అనేది యాడ్ చేయడం వల్ల లుక్ ఇంకా ఎలివేట్ అయితే అయింది ఫ్రెండ్స్.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో, నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఇలా హ్యాంగింగ్ అన్నమాట. అండ్ మనము బ్లౌజ్కి ఎండింగ్లో అయితే నేను ఏ విధంగా అయితే యాడ్ చేశానో, సో అదే విధంగా నేను ఇక్కడ కూడా ఇదే విధంగా తీసుకున్నాను అనమాట. ఇదే కాంబినేషన్లో తీసుకున్నాను, కట్ బిట్స్ అండ్ మొనాలిసా బిట్స్ కాంబినేషన్లో ఇదే విధంగా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మన వీడియో అన్నమాట, మన టోటల్ బ్లౌజ్ అండి. ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్ అయితే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్రతి స్టిచ్ అనేది మనకు ఛానల్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా కావాలంటే చూడండి, అన్నిటికీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్గా ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్.